విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో పొదిలిలో కల్తీ ఆహారంతో చాలా మంది ఇబ్బందికి గురై ఆసుపత్రులు పాలవుతున్నారని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలై రాజేష్ ఆరోపించారు. ఇక రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కల్తీతో ఇప్పుడు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల సూపర్ 6 అవన్నీ చెప్పారు. సరే, ప్రజలకు మీరు ఎలా తయారు చేశారంటే, బాబోయ్ మాకు సూపర్ 6 వద్దు, మాకు ఏమీ వద్దు, మాకు స్వచ్ఛమైన నీరు ఇవ్వండి, స్వచ్ఛమైన పాలు ఇవ్వండి, స్వచ్ఛమైన ఆహారం మాకు అందించండి అని ప్రజలు మిమ్మల్ని ప్రాధాయపడేలా చేసుకున్నారు. నిజంగా చాలా గొప్ప పని చేశారు. ఇలా మీరు ప్రజారోగ్యంని పక్కన పెట్టి ఇంకొక విషయం ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆరోగ్యశ్రీ అనేది ఒక మహత్తర కార్యక్రమం. ఎంతో మంది పేదలకి ఉపయోగపడి ఎన్నో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ యొక్క స్కీము మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎంతో మందికి, కొన్ని లక్షల మందికి ఈరోజు ఆరోగ్యదాతగా ఉంటే, ఆరోగ్యశ్రీకి కూడా మీరు సుమారు 3,500 కోట్ల పెండింగ్ బకాయిలు పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడంలో దీని యొక్క ఉద్దేశం ఏంటనేది నాకు తెలియడం లేదు. ఇక మీదనైనా సరే నేను సూటిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా మిగిలిన వారు ఎవరైతే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారో వారు ఈ యొక్క ప్రజారోగ్యం మీద దృష్టి సారించకపోతే చాలా గొప్ప పని చేశారు. ఇలా మీరు ప్రజారోగ్యం